భారత క్రికెట్ బోర్డు ఆదేశాలను ధిక్కరిస్తే ఎలా ఉంటుందో మరోమారు అందరు ప్లేయర్లకు తెలిసి వచ్చింది. బోర్డు మాట వినకపోతే ఇక కెరీర్ ఖతమని అంతా భయపడుతున్నారు. యంగ్ బ్యాటర్స్ ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్పై వేటు వేయడం ద్వారా తాము ఇవ్వాలనుకున్న మెసేజ్ను స్ట్రాంగ్గా అందరికీ పంపించింది బోర్డు. చెప్పిన మాటల్ని బేఖాతరు చేస్తే ఎంతటి ఆటగాడికైనా వేటు తప్పదు అని వార్నింగ్ ఇచ్చింది. జట్టు కోసం ఏం చెప్పినా వినాలని, టీం మేనేజ్మెంట్ బోర్డు ఆదేశాలను పక్కాగా పాటించాలని స్పష్టం చేసింది. అయితే అయ్యర్, ఇషాన్ మీద వేటు వేసిన బీసీసీఐ స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాను మాత్రం వదిలేసింది. అసలు హార్దిక్ ఎలా తప్పించుకున్నాడో తెలియక అందరూ తలలు పట్టుకుంటున్నారు. కానీ ఆ ఒక్క కారణమే అతన్ని ప్రమాదం నుంచి తప్పించింది అని తెలుస్తోంది. అదేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. బీసీసీఐతో ముందే సంప్రదింపులు జరిపాడట హార్దిక్ పాండ్యా. టీమిండియాకు ఆడని టైంలో, నేషనల్ డ్యూటీలో లేనప్పుడు తప్పకుండా డొమెస్టిక్ క్రికెట్ ఆడతాను అంటూ బోర్డుకి హామీ ఇచ్చాడట. దేశవాళీలో తప్పకుండా వైట్ బాల్ టోర్నీలో పాల్గొంటానని అష్యూరెన్స్ ఇచ్చాడట. ఫిట్నెస్ ఇష్యూస్ వల్ల రెడ్ బాల్ టోర్నీలో ఆడలేకపోయినా డొమెస్టిక్ లెవెల్లో జరిగే వన్డేలు, టీ20 టోర్నీల్లో మాత్రం బరిలోకి దిగుతానని బోర్డుకు పాండ్యా నచ్చజెప్పాడని క్రికెట్ వర్గాల సమాచారం. అప్పటికే పలు సిరీస్ల్లో భారత టీ20 జట్టుకు హార్దిక్ సారథిగా వ్యవహరించడం, ఫ్యూచర్ కెప్టెన్ రేసులో అతడు ఉన్నాడనే పుకార్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. అతను లాంటి బ్యాటింగ్, పేస్ బౌలింగ్ ఎబిలిటీస్ ఉన్న ప్లేయర్లు టీంలో ఎవరూ లేరు. దీంతో పాండ్యాను తీసేసేందుకు బోర్డు వెనకాడిందని టాక్ నడుస్తోంది. హార్దిక్కు ఒక్కసారి ఛాన్స్ ఇచ్చి చూద్దామని బోర్డు భావించిందట. త్వరలో టీ20 వరల్డ్ కప్ కూడా ఉండడంతో అతన్ని వదిలేసింది అని చెప్పి వినికిడి. కాగా రంజీల్లో ఆడాల్సిందేనని ఇషాన్ కిషన్తో పాటు శ్రేయస్ అయ్యర్కు బీసీసీఐ ముందే హెచ్చరికలు పంపించింది. బోర్డు సెక్రటరీ జైషా ఓ సందర్భంలో మాట్లాడుతూ ఇషాన్తో పాటు అందరూ తమకు సమానమేనని, డొమెస్టిక్ క్రికెట్ ఆడాల్సిందేనని వార్నింగ్ ఇచ్చాడు. అయితే అతడు దాన్ని బేఖాతరు చేశాడు. అటు గాయం సాకు చూపించే అయ్యర్ ఎన్సీఏకు వెళ్ళిపోయాడు. దీంతో వాళ్ళిద్దరిపై బోర్డు వేటు వేసింది. వన్డే వరల్డ్ కప్ 2023లో 500కు పైగా రన్స్, సెమీస్లో న్యూజిలాండ్పై ఓ సెంచరీ బాదిన అయ్యర్ను బోర్డు కనికరించలేదు. కానీ 6 నెలలుగా టీంకు దూరంగా ఉంటున్న ఒక్క టెస్ట్ మ్యాచ్ డొమెస్టిక్ క్రికెట్ ఆడని పాండ్యాకు మాత్రం ఏ గ్రేడ్ కాంట్రాక్ట్ ఇచ్చింది. దీంతో అసలు పాండ్యా ఎలా బతికిపోయాడని అంతా ఆలోచిస్తున్నారు. అయితే బోర్డుతో ముందే మాట్లాడుకోవడం, డొమెస్టిక్ లెవెల్లో ఆడతానంటూ మాట ఇవ్వడం వల్లే అతన్ని వదిలేసిందనట. మరి హార్దిక్ పాండ్యాను వదిలేసి ఇషాన్ అయ్యర్పై వేటు వేయడంపై మీరేమనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.